వెల్కమ్ టు రవి రూప వ్లాగ్స్. సౌదీ అరేబియాలో ఈ రమదాన్ హాలిడేస్కి అయితే మేము ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. సో ఆ ప్లేసే అబా అనేది చాలా బాగుంటుందని విన్నాను. సో మేమైతే ఇక జర్నీ అయితే స్టార్ట్ అయింది అబాకి. సో ఈ అబా వచ్చేసి రియాద్ నుంచి దాదాపు 950 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంటే దాదాపు మనకి 10 నుంచి 11 అవర్స్ వరకు కూడా జర్నీ అయితే ఉంటుంది. మా జర్నీ మధ్యలో ఇలా శాండ్ రూమ్స్ అయితే వచ్చాయి. ఇదిగో చూడండి శాండ్ రూమ్స్ ఎలా వచ్చాయో. అసలు ముందు మనకు ఏముంది, రోడ్ అనేది కూడా కనిపించట్లేదు పూర్తిగా, అసలు ఏమి కూడా కనిపించట్లేదు. సో ఇలాంటి టైంలో మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక మొత్తానికైతే అబాలోకి అయితే ఎంటర్ అయ్యాం. మధ్యలో అక్కడక్కడ ఆగుతూ వచ్చేసరికి దాదాపు 14 గంటల జర్నీ అయితే పట్టింది మాకు. సో ఇది రోడ్ ట్రిప్ అయితే ఇలా టైం తీసుకుంటుంది. అదే ఫ్లైట్లో అనుకో జస్ట్ 1.5 అవర్లో మనం రియాద్ నుంచి అబాకి అయితే రీచ్ అవ్వచ్చు. వావ్, సూపర్ కదా. అసలు మేఘాలు ఎట్లా వెళ్తున్నాయి చూడండి. మేఘాలు మనల్ని టచ్ చేస్తూ వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది లొకేషన్ అయితే. నిజంగా వర్తబులే, వర్త్. ఇక అబాకి రీచ్ అయ్యాక ఒక రిసార్ట్ అయితే తీసుకొని కంప్లీట్గా ఆ రోజు నైట్ అయితే రెస్ట్ తీసేసుకున్నాం. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ని అయితే కవర్ చేయాలని ఇక మేమైతే స్టార్ట్ అయ్యాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది. కొండలు, చుట్టూ కొండలు కదా, చాలా బాగుంది. అసలు ఇది స్వర్గానికి దారా అన్నట్టు అనిపించింది, అంత బాగుంది. ఈ వ్యూ పాయింట్ నేమ్ వచ్చేసి జబల్ సౌదా. ఈ జబల్ సౌదా అనే మౌంటైన్ పీక్ వచ్చేసి సౌదీ అరేబియాలోని హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇది. ఈ అబా అనే సిటీ వచ్చేసి సముద్ర మట్టానికి దాదాపు 2270 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాతావరణం అనేది కూడా ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది. ఇంకా ఇక్కడ వింటర్ సీజన్లో అసలు ఇక్కడ మొత్తం ఇది ఇట్లా కనపడుతుంది కదా, మనకి ఇక్కడ ఏం కనిపించదు, ఓన్లీ క్లౌడ్స్ మాత్రమే కనిపిస్తాయి. సో అట్లా ఉంటుంది అప్పుడు లొకేషన్. ఇప్పుడు ఇంకా కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి లైట్గా క్లౌడ్స్ అయితే మనకి ఇట్లా పాస్ అవుతూ ఉన్నాయి. కానీ బాగుంది, మొత్తానికైతే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఓ మై గాడ్, రోడ్ చూడండి ఒకసారి ఎట్లుందో, అంతా వంకర టింకరగా ఏదో ఒక పాము వెళ్తున్నట్టు ఉంది కదా. మళ్ళీ ఆ మధ్యలో మనకి చిన్నగా చీమల్లాగా ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసి కూడా కార్లు వెళ్తున్నాయి. చాలా బాగుంది వ్యూస్ మాత్రం. ఇప్పుడు మేము వెళ్ళబోయేది కూడా ఆ రోడ్ల నుంచి కిందికి వెళ్ళాలంట. వామ్మో, చూడడానికే చాలా భయం వేస్తుంది కదా అసలు. ఇక్కడ ఉన్న మంకీస్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వీటిని ఇక్కడ బబూన్ మంకీస్ అని అంటారంట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా అగ్రెసివ్గా కూడా ఉన్నాయి, చాలా డేంజరస్ అంట ఇవి. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు చాలా డేంజరస్ అని. సో వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటికి ఫుడ్ పెట్టడం కానీ, ఫ్రూట్స్ ఇవ్వడం కానీ అలాంటివి అస్సలు చేయకూడదు. చాలా అగ్రెసివ్గా ఉన్నాయి, చాలా డేంజర్ కూడా. ఈ జబల్ సౌదా అనే వ్యూ పాయింట్ అయితే చూసేసుకున్నాం. ఇక్కడ నుంచి అయితే మేము రిజాల్ అల్మా హెరిటేజ్ విలేజ్కి అయితే వెళ్తున్నాం. అది ఈ కొండ నుంచి కింది కనపడుతుంది కదా, ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళబోతున్నాం. సో ఆ రోడ్ అనేది చాలా డేంజరస్గా, చాలా కర్వ్స్గా ఉందన్నమాట. ఇదంతా కూడా ఘాట్ రోడ్. మనకు తిరుమల ఘాట్ రోడ్ గుర్తొస్తుంది, కానీ తిరుమల ఘాట్ రోడ్ కన్నా ఇక్కడ ఇంకా డేంజర్. ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తున్నాయి. అక్కడ అయితే తిరుమలలో అయితే మనకు వెళ్ళే వెహికల్స్ ఒక రోడ్ ఉంటుంది, ఇంకా వచ్చే వెహికల్స్కి ఒక రోడ్ ఉంటుంది కదా. ఇక్కడ అలా కాదు, వచ్చేవి వెళ్ళేవి అన్నీ కూడా ఈ ఒకే రోడ్లోనే వెళ్ళాలి. కాబట్టి చాలా డేంజరస్ అనే చెప్పాలి ఈ రోడ్ అయితే. కానీ ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు మాత్రం వ్యూస్ మాత్రం అదిరిపోయింది. ఆ కొండలు, ఆ మేఘాలు, అబ్బా సూపర్గా. అసలు లొకేషన్ మాత్రం చాలా బాగుంది. వ్యూస్ అయితే మాత్రం మనం కొండ నుంచి కిందకి దిగేటప్పుడు ఇది ఒక స్టాప్ లాగా ఉంటుంది. ఇక్కడ కార్లు అనేవి కొద్దిసేపు ఆపుకొని మళ్ళీ వెళ్ళడానికి ఉంటుంది. సో ఆ టైంలో పిల్లలు ఆడుకోవడానికి కానీ, వాష్రూమ్స్ వెళ్ళడానికి కానీ అన్నీ ఇక్కడైతే ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ నా తలపైన ఏంటనేసి అనుకుంటున్నారా, ఇక్కడ వచ్చేసి ఆబా ట్రెడిషన్ అండి అది. ఇది ఏంటంటే బంతిపూలు ఉంటాయి కదా, తురగ బంతిపూలు అంటారు మా సైడ్ అయితే. సో ఆ తురగ బంతిపూలను ఒక మాలలాగా చేసి ఇట్లా తలపైన అయితే ఇట్లా కిరీటం లాగా జస్ట్ ఇట్లా తలపైన వేసుకుంటారంట. భలే ముచ్చటేసింది ఆ ట్రెడిషన్ చూసి. మాకైతే తెగ నచ్చేసింది ఆ ట్రెడిషన్. ఆ పూలమాల అట్లా వేసుకోవడం తలపైన బాగా నచ్చింది. ఇక్కడ అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా సేమ్ అలానే వేసుకుంటున్నాడు తలపైన ఆ పూలమాలని.
పూర్తిగా కొండనైతే దిగేసి కింది వరకు అయితే వచ్చేసాము. ఇది ఏదో విలేజ్లోకి ఎంటర్ అయినట్టుంది. ఇంకా మనకు రిజాలాల్మా అనే హెరిటేజ్ విలేజ్ అనేది దగ్గరలో ఉన్నట్టుంది. ఇది వచ్చేసి టన్నెల్ కదా, ఇది కొండనే ఏకంగా టన్నెల్లా చేశారు. దాదాపు 1 కిలోమీటర్ అట్లుంటుంది టన్నెల్. ఫైనల్లీ రిజాలాల్మా హెరిటేజ్ విలేజ్కి అయితే మనం వచ్చేసాము. ఇప్పుడు ఆ విలేజ్లోనే ఉన్నాము. ప్రస్తుతం ఈ విలేజ్ని అయితే వీళ్ళు హెరిటేజ్ విలేజ్గా చేశారు. అక్కడ ఎవరైతే ఉండట్లేదు, వాళ్ళకి వేరే హౌసెస్ అయితే ఇచ్చారు. సో ఇదొక మ్యూజియం లాగా, ఒక హెరిటేజ్ విలేజ్ లాగా అయితే చేశారు. టూరిస్ట్ స్పాట్ అనమాట ఇది కూడా. సో ఇంకా ఈ విలేజ్ లోపలికి వెళ్ళి అయితే మనం చూసేద్దాం. ఈ రిజాలాల్మా అనే విలేజ్ వచ్చేసి అంబా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఈ కొండ నుంచి కిందికి దిగితే ఈ విలేజ్ అయితే వస్తుంది. ఇది చాలా అందంగా ఆదర్శవంతమైన ప్రదేశంగా ఈ విలేజ్ అయితే ప్రసిద్ధిగాంచింది. ఇది చాలా చారిత్రక ప్రాముఖ్యం కలిగినటువంటి విలేజ్ కాబట్టి దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. దీని యొక్క ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 20 రియాల్. ఈ విలేజ్ వచ్చేసి దాదాపు 900 సంవత్సరాల కంటే చాలా పాతది, కానీ నేటికి కూడా ఇది చెక్కు చెదరకుండా అలానే ఉంది. అసలు ఈ బిల్డింగ్స్ని ఏ వేటితో చేశారు అంటే రాయి, చెక్క, మట్టితో చేశారంట. నిజంగా సూపర్బ్ కదా, చాలా బాగున్నాయి బిల్డింగ్స్ కూడా. అవన్నీ కూడా మళ్ళీ ఎట్లా అంటే అంతస్తులు, బహుళంతస్తులు, అంటే 7-8 అంతస్తులు ఉన్నాయి లోపల, అన్ని స్టేట్స్ అట్లా దాదాపు 60 దాకా ఇక్కడ హౌసెస్ అయితే ఉంటాయి. మళ్ళీ ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి కనెక్షన్ లాగా ఉంది. నిజంగా సూపర్గా భలే కట్టుకున్నారు అసలు వీళ్ళు. అండర్ గ్రౌండ్ హౌస్. వీళ్ళు అప్పట్లోనే డూప్లెక్స్ కట్టుకున్నారు. ఇది మ్యూజియం, ఇదే అన్ని పద పైకి బా చూద్దాం ఏముందా. చూద్దాం పైన మళ్ళీ ఇటొకటి ఉంది, ఇటొకటి ఉంది. అప్పటి కాలంలో అప్పట్లోనే డూప్లెక్స్. ఏ కుర్చీ కూర్చోదు. ఇది ఒకటి తీసుకెళ్దామా? రేడియోస్ నాటు తుపాకులు. అప్పుల్లోనే 3 ఫ్లోర్లు కట్టుకున్నారు వీళ్ళు. ఇటేమో ఎగ్జిట్. ఇది దా బాల్కనీ ఉంది, చుట్టూ తిప్పండి బాల్కనీ. బాల్కనీ, ఇక్కడ సిట్టింగ్. ఇదంతా కూడా వుడ్, క్లే అంతే. ఈ విలేజ్ వచ్చేసి అప్పట్లోనే ఇదొక ప్రాంతీయ వాణిజ్య కేంద్రంగా ఉండేదంట. అంటే ఒక బిజినెస్ ట్రేడ్ సెంటర్ లాగా ఉండేది ఇది. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే ప్రజలు కానీ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు మక్కాకి వెళ్ళే వాళ్ళు మధ్యలో ఈ విలేజ్లో బస చేసి మక్కాకి అయితే వెళ్ళే వాళ్ళంట. సో అందుకు అప్పట్లోనే ఇది ఒక ట్రేడ్ సెంటర్ లాగా ఉండేది విలేజ్. ఇది చూడండి, అప్పట్లో వాళ్ళు వాడినటువంటి సోఫా ఎలా ఉందో, భలే ఉంది కదా. ఈ విలేజ్ వచ్చేసి చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి
చరిత్ర కలిగింది కాబట్టి ఈ విలేజ్ని అయితే యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఈ విలేజ్ని అయితే గుర్తించారు. ఫ్రెండ్స్ ఇది చూడండి, చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో ఈ విలేజ్. ఆ కొండల నుంచి చల్లటి గాలి, మేఘాలు అలా పాస్ అవుతూ ఈ విలేజ్ని తాకుతూ వెళ్తుంటే అసలు ప్రశాంతంగా నిజంగా హ్యాపీగా ఉంది. అబ్బబ్బబ్బబ్బా ఇటు చూడండి, అసలు ఆ కొండల మధ్య నుంచి మేఘాలు ఎట్లా వెళ్తున్నాయో నాకైతే మాత్రం అసలు మెస్మరైజింగ్గా ఉన్నాయి. వ్యూస్ అయితే మాత్రం వావ్, సౌదీ అరేబియా ఇంత అందంగా ఉంటుందా అనిపించింది ఫస్ట్ టైం. ఇక మేము రిజాల్ అల్మా అనే విలేజ్ని అయితే చూసేసుకొని ఇక కింద నుంచి మళ్ళీ కొండపైకి అయితే వెళ్ళాలి కదా. సో ఆ జర్నీలో కొండపైకి అయితే ఎక్కుతున్నాం. ఈ కొండ నుంచి కిందికి దిగేటప్పుడు కానీ కొండ ఎక్కేటప్పుడు కానీ మనకు ఇట్లా సైడ్స్లో బబూన్ మంకీస్ అయితే మనకు చాలానే కనిపిస్తాయి. కానీ కార్ ఎక్కడ ఆపకూడదు, ఎందుకంటే ఇది ఘాట్ రోడ్, చాలా డేంజరస్ రోడ్ కదా, అసలు మనం ఎక్కడ ఆపకూడదు. ఈ ప్లేస్ మనకు నేచర్కి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగా నచ్చింది. వ్యూస్ కూడా మెస్మరైజింగ్గా ఉన్నాయి. ఇలాంటి టైంలో కేబుల్ కార్లో ఆ కొండలపైన అలా వెళ్తుంటే అబ్బా సూపర్గా ఉంటుంది కదా. కానీ మేము చాలా ట్రై చేసాం. కేబుల్ కారు యాక్చువల్గా ఇక్కడ ఉందంట కేబుల్ కార్ అట్లా వెళ్ళేవి, కానీ మేము వచ్చే టైంకే మరి దరిద్రం ఏంటో మరి క్లోజ్లో ఉంది ప్రజెంట్ ఇప్పుడు అది. ఇక పూర్తిగా కొండపైకి అయితే ఎక్కాక మనకైతే కొండ నుంచి చూస్తే కింద వ్యూస్ అయితే ఇలా కనిపిస్తుంది. అసలు ఏం కనిపించట్లేదు, పూర్తిగా మేఘాలు పొగమంచుతో కప్పేశాయి కొండలని కూడా. ఇంకా చీకటి పడుతున్న కొద్దీ కూడా మనకు పొగమంచు అయితే మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇటు చూడండి, ఆ ఇళ్ళని కూడా ఆ మేఘాల మధ్యలో దాక్కొని మసకబారినట్టు ఉన్నాయి. నిజంగా వ్యూస్ మాత్రం చాలా బాగుంది. అసలు ఆబా అనేది నిజంగా చాలా బాగుంది. క్లైమేట్ పరంగా కానీ అసలు వ్యూస్ పరంగా కానీ చాలా మంచిగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.